బ్రహ్మశిరోనామాస్త్రం దీని యొక్క గొప్పతనం ఏమిటి, ప్రత్యేక లక్షణం ఏమిటి? బ్రహ్మశిరము అనేటటువంటి పేరు గల అస్త్రం ఇది. ఇది మొదట అగస్త్య మహర్షి దగ్గర ఉండినటువంటిది. దీనిని తన శిష్యుడైనటువంటి అగ్నివేశుడికి ప్రయోగ మంత్రములతో సహా ఉపసంహారముతో సహా అగ్నివేశుడికి నేర్పాడు. ఈ అగ్నివేశుడి యొక్క శిష్యులే ద్రోణుడు, ద్రుపదుడు. ఈ ఇద్దరూ కూడా అగ్నివేశుడి దగ్గరే విజయం అభ్యసించారు. కానీ అగ్నివేశుడు ద్రోణుడికి ఈ బ్రహ్మశిరోనామాస్త్రమును ప్రయోగ ఉపసంహారములతో సహా నేర్పాడు. ఈ ద్రోణుడికి అర్జునుడు గురుదక్షిణ తీర్చిన తర్వాత, అంటే అర్థం అక్కడ ఇతడు అడిగినటువంటి విధముగా ద్రుపదుండి పట్టి బంధించి తెచ్చి తన సమక్షంలో నిలబెట్టడం అనేటువంటి గురుదక్షిణ, ఇది అర్జునుడు నెరవేర్చిన తర్వాత అతడి యొక్క లాఘవమునకు నైపుణ్యమునకు మెచ్చి అతి తీవ్రమైనటువంటి ప్రభావవంతమైనటువంటి గొప్పదైనటువంటి ఈ అస్త్రాన్ని, అగ్నివేశుడు తనకి ఇచ్చినటువంటి అస్త్రాన్ని ద్రోణుడు అర్జునుడికి ప్రయోగ ఉపసంహారములతో సహా నేర్పాడు. కానీ పుత్రుడనేటటువంటి ప్రీతి చేత అశ్వత్థామకి ప్రయోగమే చెప్పాడు తప్ప ఉపసంహారము చెప్పలేదు. ప్రయోగం నేర్చినటువంటి వాడు ఉపసంహారము కనుక తెలియకపోయినట్టయితే అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుచేత అసలు ఈ బ్రహ్మశిరోనామాస్త్రము యొక్క ప్రత్యేక లక్షణములు ఏది? ఈ ద్రోణుడు అర్జునుడికి ఈ మంత్రమును ఉపదేశించి దాని యొక్క ప్రత్యేకతను చెప్పాడు. ఇది మానవులపై ప్రయోగింప తగనటువంటిది. అలుపుల మీద కనుక ప్రయోగించినట్టయితే అది లోకక్షయాన్ని కలిగించేటటువంటిది. నిన్ను ఎవరు బాధిస్తారో ఆ మానవుల మీద మాత్రమే దీనిని ప్రయోగించుము అని చెప్పి ప్రయోగ ఉపసంహారములతో సహా అర్జునుడికి ఉపదేశించాడు. అయితే ఆ ద్రోణుడే అర్జునుడితోటి గురుదక్షిణగా మరొక అంశాన్ని కోరాడు. అదేమిటి అంటే, తాను యుద్ధము చేసేటప్పుడు తనకి ఎదురు నిలబడి యుద్ధము చేయవద్దు, యుద్ధం. ఎందుకంటే ఈ బ్రహ్మశిరోనామాస్త్రమే ప్రయోగించవలసి వస్తే అది ద్రోణుడు ప్రయోగించి అర్జునుడు ప్రయోగించినట్టయితే, అందుకని గురుదక్షిణగా ద్రోణుడు అర్జునుడితోటి ఈ నియమాన్ని ఏర్పరిచాడు, బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ఉపదేశించి. నిజానికి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితే భారత యుద్ధము చివరిలో వచ్చింది. తన ప్రభు అయినటువంటి దుర్యోధనుడి మీద ఉండేటువంటి అభిమానంతో పాండవ క్షయాన్ని కోరి ఒక రెల్లు గడ్డి మీద అభిమంత్రించి అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు. తన వంశము నాశనం అవుతుంది అనేటువంటి భయం చేత అర్జునుడు కూడా ఈ బాణప్రయోగం చేశాడు అశ్వత్థామ మీద. కానీ ఆ ప్రజాక్షయం జరుగుతుంటే దేవతలు మునులు వచ్చి ప్రార్థిస్తే ఆ ఉపసంహరించమంటే అర్జునుడు ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామ ఉపసంహరించలేకపోయాడు, అతనికి తెలియదు. దాని ప్రభావమే ఉత్తర యొక్క గర్భము విచ్ఛేది జరగడం, పాండవ క్షయం ఆ రకంగా జరిగినట్టు.